నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత మహోత్సవ వేడుకలు. శ్రావణ మాస వసంతోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు కనువిందు చేసిన పుష్పాలంకరణ. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న రవాణా శాఖ మంత్రి. ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉచిత బస్సు విధానంపై ఆరా తీసిన రాంప్రసాద్ రెడ్డి. తూని మండలం కొత్త సూరారం గ్రామంలో వైభవంగా శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవ వేడుకలు. జాతర వారోత్సవాల్లో భాగంగా 108 కలశాలతో పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న మహిళా భక్తులు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్న పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి. గత 30 సంవత్సరాలుగా పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తున్న నాపై అసత్య ఆరోపణలు తగవని హెచ్చరించిన వెంకటేష్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై పుష్పాలంకరణ భక్తులను కనుల విందుగా చేసింది. శ్రావణ మాసం వసంతోత్సవాలు మరియు దేవి శరన్నవరాత్రుల సమయంలో దేశ విదేశాల నుంచి తెప్పించిన రకరకాల పూలతో గర్భాలయాన్ని శోభాయమానంగా అలంకరిస్తారు. ప్రతి ఏటా సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని దేవస్థానం కార్యనిర్వహణ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రత సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దుర్గమ్మను దర్శించుకున్నారు. పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్న రవాణా శాఖ మంత్రివర్యులు ఎం రాంప్రసాద్ రెడ్డి. అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై మహిళా ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్న మంత్రి మండిపల్లి. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో శ్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతుందని మహిళల ప్రశంసలు. అన్నవరం బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై ఆరా తీసిన మంత్రి మండిపల్లి అన్నవరం ఆర్టీసీ క్యాంటీన్ను సందర్శించి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో కలిసి అల్పాహారం చేసిన మంత్రి మండిపల్లి ఆర్టీసీ కార్మికులతో ఆత్మీయంగా మాట్లాడి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సమస్యలను తెలుసుకున్నారు. బస్సులో ఎవరు ఇచ్చింది పథకం ఇది? పథకం ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఫార్మ్ మీద పుస్తకం ఉందా మీకు? ఉందండి. ఓకేనా? నెలకి ఎన్నిసార్లు తిరుగుతారు మీరు? ఎక్కడ ఏ పనులమ్మా? అందరికి ఫ్రీనే లేడీస్. ముందు బాగా ఖర్చు అయ్యేది కదా, బాగా ఖర్చు అయ్యేది కదా, అంతా ఫ్రీనే కదా. ఏమైనా సమస్యలు ఉన్నాయి? బస్ స్టాండ్లో ఎప్పుడైనా బస్సులు సీట్లు మీ ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు.
కాకినాడ జిల్లా తూని మండలం కొత్త సూరారం గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. జాతర వారోత్సవాలలో భాగంగా 108 కలశాలతో మహిళలు గ్రామ పురవీధుల్లో అమ్మవారి కలశాల ఊరేగింపును నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, అమ్మవారి నామస్మరణతో గ్రామం భక్తి పారవస్యంతో మునిగిపోయింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు ప్రగడ శివ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ నెల 26న జాతర మహోత్సవం, 27న తీర్థ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఊగిన శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు దుబ్బాసి ప్రసన్న, సహాయ కార్యదర్శి పందిర అనిల్, కోశాధికారి కోరెళ్ల దివానం, నరసనాగు, గ్రామ పెద్దలు, శ్రీ బాలభక్తి వినాయక సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి మాలాధారణ 100 మంది పైగా మాలాధారణ వేయించి మా కమిటీ తరపున రోజు కూడా శ్రీ పరదేశమ్మ బాలభక్తి వినాయక సంఘం తరపున ఉచిత భిక్ష 3 కోట్ల కూడా ఈ 11 రోజులు సమర్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క 41వ జాతర మహోత్సవంగా సందర్భంగా ఈ రోజు అమ్మవారి పలకీ సేవ కార్యక్రమంలో 50 మంది ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాం. అలాగే మాకు శ్రీ పరదేశమ్మ బాలభక్తి వినాయక సంఘాన్ని సహకరించిన గ్రామంలో చిన్నలు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా, నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు 26వ తారీఖున శ్రీ పరదేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవం, అలాగే 27వ తారీఖున అమ్మవారిది దర్శనం మా యొక్క కొత్త సూరవరం గ్రామంలో శ్రీ పరదేశమ్మ అమ్మవారి దర్శనం కలిగిస్తుంది. మాకు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై పరదేశమ్మ. ఓం శ్రీ పరదేశంబికాయ నమః. కొత్త సూరవరం గ్రామ ప్రజలు, పెద్దలు, యువత సహకారంతో శ్రీ పరదేశమ్మ బాలభక్తి వినాయక సంఘం 41వ జాతర మహోత్సవ కార్యక్రమం మొన్న 15వ తారీఖు మాలాధారంతో ప్రారంభమయ్యి ఈ రోజు 20వ తారీఖు గురువారం నాడు పల్లకి సేవ కలశంతో గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొని, అలాగే ఈ 11 రోజులు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళు పచ్చని మాల, పచ్చని బట్ట ధరించి గ్రామం పురవీధుల్లో కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పల్లకూరింపులో పాల్గొని అనంతరం అమ్మవారి సన్నిధి చేరుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి, అలాగే జరగబోయే పండగ మహోత్సవానికి కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా మా గ్రామానికి విచ్చేసి మా అమ్మవారిని దర్శించి మా అమ్మవారిని ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం తరపున ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. మొన్న 15వ తారీఖుని అమ్మవారి మాలాధారణ జరిగింది. ఈ రోజు 20వ తారీఖు అమ్మవారిది పలకీ సేవ, అంటే గ్రామ పొలివేళ్లలో అమ్మవారిని తిప్పుతూ ప్రతి ఇంటికి అమ్మవారి దర్శనం ఇస్తూ ఈ గ్రామస్తుల్ని, ఈ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరిని ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు అమ్మవారు చక్కగా సంపాదించాలని, అమ్మవారు అందరినీ గ్రామంలో ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని, అలాగే రేపు 19వ తారీఖు జాతరే, 20వ తారీఖు అమ్మవారి దర్శనం, ప్రతి 26వ తారీఖు జాతరే, అలాగే 27వ తారీఖు దర్శనం. అమ్మవారిని ప్రతి ఒక్కరు దర్శించుకుని అమ్మవారు కృపకరస్తులు అవుతారని, అలాగే ఈ గ్రామస్తులు అందరికీ ఆరోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోర్సు సెలవు తీసుకున్నాం. జై పరదేశమ్మ, జై జై పరదేశమ్మ. ఎస్ అన్నవరం పంచాయతీ కొత్త సూరవరం గ్రామంలో వెలిసిన శ్రీ పరదేశమ్మ వారి 41వ మహోత్సవానికి ఈ రోజు అనగా 20వ తారీఖున పల్లకి సేవ మరియు అమ్మవారి మాలాధారలో ఉన్న భక్తులు అందరూ కలిసి భారీగా సుమారు 500 మందితో పల్లకి సేవ చేస్తున్నాం. దానికి మా కమిటీ మరియు గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు, గ్రామ ప్రజలు, అమ్మవారి భక్తులు మరియు అందరూ మాకు మా కమిటీ సహకారం అందించారు. దీనిని అందరి సమక్షంలో అద్భుతంగా చేసుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. దీని కొరకు మా కమిటీ సుమారు 200 మంది దాకా ఆర్థికంగా అన్ని రకాల మాకు ప్రోత్సాహం కల్పించారు. దీనికి మా ఎమ్మెల్యే గారు మరియు యనమల రామకృష్ణ గారు, మా నాయకులు అందరూ మాకు సపోర్ట్ చేసి మా అమ్మవారి పండుగని జయప్రదం చేస్తారని కోరుచున్నాను.
నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తారని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. నక్కపల్లిలో టీడీపీ ముఖ్య నాయకుల పత్రికా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తనపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలు తీవ్రంగా స్పందించారు. 1992 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారని, గత 30 సంవత్సరాల్లో పార్టీ పరంగా అనేక పదవులు, బాధ్యతలు చేపట్టి నీతి నిజాయితీతో పనిచేస్తున్నారని వెంకటేష్ తెలిపారు. తనపై ఓ పత్రిక, యూట్యూబ్ ఛానల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయడం తీవ్రంగా బాధించిందని, వార్త చూసిన అనంతరం మానసికంగా కలత చెందనని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సొంత ఇల్లు లేదని, కనీసం 1 ఎకరా భూమి కూడా లేదని వెంకటేష్ తెలిపారు. ఏ వ్యాపారంతోనూ తనకు సంబంధం లేదని, చివరకు తనకు సొంతంగా ట్రాక్టర్ కూడా లేదని స్పష్టం చేశారు. గ్రావెల్ దందా చేసేవారికి తాను ఏనాడు మద్దతు ఇవ్వలేదని, హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అలాంటి వారికి ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. గ్రావెల్ అక్రమ రవాణాకు సంబంధించిన వాహనాలను పోలీసులు పెద్ద సంఖ్యలో పట్టుకున్నారని, తాము వారికి మద్దతిస్తే ఆ వాహనాలను పోలీసులు పట్టుకునే పరిస్థితి ఉండేదని ప్రశ్నించారు. హోంమంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ మంచి పేరు తీసుకొస్తున్నారని వెంకటేష్ అన్నారు. తనపై ఆధారం లేని ఆరోపణలు చేసి మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని, ఆరోపణలు నిరూపించలేకపోతే పరునష్టం దావా వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని వెంకటేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని, టీడీపీ అంటే తనకు ప్రాణమని పేర్కొన్న ఆయన ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని తెలిపారు. నిన్న ఒక పత్రికలో, ఒక యూట్యూబ్ ఛానల్లో నాపై తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను, అనేక పదవుల్లో ఉన్నాను. 22 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను. ఇప్పుడు నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నాను. ఆనాడు, ఈనాడు, ఏనాడు కూడా నేను గ్రావిల్ దందాలు కానీ, ఇసుక దందాలు కానీ, మాఫియా కానీ ఏనాడు చేయలేదు, వాళ్ళని ప్రోత్సహించలేదు. కానీ ఈరోజు నేను నియోజకవర్గానికి కన్వీనర్గా ఉన్నాను, లేకపోతే కీలక పదవిలో ఉన్నాను కాబట్టి ఏదో రకంగా బదనాం చేయాలనే ఆలోచనతో నాపై తప్పుడు ఆరోపణలు చేశారు. అలాగని అన్ని పత్రికల్లోని, అన్ని ఛానల్లోని రాలేదు, ఒక్కరే చేశారు. మరి ఏ కారణంతో చేశారో నాకు తెలియదు. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా గురించి తెలుసుకుని నాకు ఎంతవరకు ఈ విషయంతో సంబంధం ఉందో పూర్తి సమాచారం తెలుసుకుని వేస్తే, లేదంటే వివరణ నన్ను అడిగినా నేను చెప్పేవాడిని. ఏదీ లేకుండా ఎక్కడేం జరుగుతుందో నాకు తెలియకుండా, ఇకపై ఇంతకుముందు ఎప్పుడు కూడా నాపై ఎటువంటి ఆరోపణలు లేనప్పటికీ కూడా ఆ వ్యక్తి నా మీద మరి తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది. నేను ఆయనకు కూడా చెప్పడం జరిగింది. నిన్న ఆయనకు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ చేస్తాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను నా పరిస్థితి అని చెప్పి పెట్టడం జరిగింది. నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా నేను ఎక్కడా కూడా రూపాయి అవినీతి చేయలేదు. నాకు ఈనాటికి కూడా ఇల్లు లేకుండా, సొంత ఇల్లు లేని రాజకీయ నాయకుడు నేను. నాకు ఒక అరెకరం నానిచ్చిన అరెకరం భూమి తప్ప నాకు ఎక్కడా కూడా చిన్న ఆస్తి కూడా లేదు. దానికి నేను, నా కుటుంబ సభ్యులు ఎవరైతే మీరు ఆధార్ కార్డు ఏది అడిగినా అవన్నీ నేను ఇస్తాను. ఎక్కడున్నా అది నేను ప్రజలకే రాస్తాను. కానీ ఇలాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం బాధ అనిపించింది. వ్యక్తిగతంగా నేను ఏనాడు బాధపడలేదు. ఎందుకంటే రాజకీయ ఆరోపణలు అనేక జరిగాయి, ఏ రాజకీయ నాయకుడి మీద జరుగుతాయి. కానీ నిన్నైతే మాత్రం నేను చాలా బాధపడే సందర్భం. నా పిల్లలు కానీ, నేను కానీ రాత్రి నిద్రలేని రాత్రి గడిపి మానసికంగా కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఆ పరిస్థితుల్లో నేను ఈరోజు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మా నాయకత్వంలో మా నాయకురాలు అనితమ్మ, రాష్ట్ర గౌరవ హోంశాఖ మంత్రులు అనితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతున్న సంగతి మీకు తెలుసు. ఓ పక్క సంక్షేమం, ఒక పక్క ఎప్పుడు లేనంతగా అభివృద్ధి జరుగుతుంది ఇవాళ ఇక్కడ. అందుకే నేను ఇంకా ముందడుగేసి ఆవిడకి అండగా, ఆవిడ చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయడంలో నేను ముందందులో ఉన్నాను. దాని మీద మరి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారేమో తెలియదు. కానీ ఎందుకంటే మా నాయకురాలు ఏనాడు కూడా మా నాయకుల్ని ఇటువంటి తప్పుడు విధానాలకి ప్రోత్సహించలేదు. మొన్ననే మన ఎసరావరం మండలంలో మా నాయకుడిదే ఏదో జరిగితే ఆవిడే పట్టించి 7 లక్షల రూపాయలు ఫైన్ ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి అలాగే నిన్న వచ్చిన ఆరోపణలో కూడా ఎక్కడ నక్కపల్లి మండలంలో అధికారికమైన క్వారీలు ఏమీ లేవు. నక్కపల్లి మండలం నుంచి ఎక్కడా గ్రావెల్ తరలించలేదు. అందరికీ నమస్కారం. నిన్న ఒక పత్రికలో, అలాగే ఒక యూట్యూబ్ ఛానల్లో చిన్న కంటెంట్ వచ్చింది. అదేంటంటే హోంమంత్రి ఇలాకాలో గ్రావెల్ దందా అని కంటెంట్లో మా అందరికీ నాయకుడైన శ్రీ కొప్పిశెట్టి వెంకటేశ్వర గారి పేరును ప్రస్తావించడం జరిగింది. ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే కొప్పిశెట్టి వెంకటేశ్వర అనే ఆయన 30 సంవత్సరాల పాటు రాజకీయంలో ఉన్నారు. ఆయన గ్రామ స్థాయి కమిటీ నుంచి కూడా ఇవాళ నియోజకవర్గ కన్వీనర్గా పనిచేసే స్థాయికి
స్వశక్తి ఎదిగిన వ్యక్తి. అతనికి ఎటువంటి ఆస్తులు లేవు. ఈరోజు కూడా ఆయన చెప్పారు, ఇప్పుడు పత్రికా ముందు ఆయన కూడా చెప్పారు, ఆయనకు తన తండ్రి గారు ఇచ్చిన అరగడం తప్ప ఆ పిల్లలను ఆయన చదివించుకుని వాళ్ళు ఈరోజు వాళ్ళ సంపాదించిన సంపాదన మీదే తన జీవనం కొనసాగిస్తూ, అలాగే రాజకీయం అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి కలగడం వల్ల ఆయన ఉత్సాహంతో పనిచేయడం వల్ల ఈ రోజు స్థాయికి ఆయన ఎదగడం, ఈయన నాయకత్వం నమ్ముకొని ఎవరైతే మా హోంమంత్రి గారు అనిత మేడం గారు ఆయనకి ఈ బాధ్యతలు నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరిగింది. మా అందరికీ అన్నయ్య లాంటి వాడు అయినా ఈయన సమక్షంలో మీ అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏంటంటే మా అందరికీ తెలుసు, అలాగే మీకు కూడా తెలుసు. అతను వచ్చి 30 సంవత్సరాలు ఈ రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి మచ్చలేని వ్యక్తి. అతను అలాంటి వ్యక్తిని చూసి ఓరవలేక కొంతమంది ఈ విధంగా ఎక్కడో జరిగిన, అది మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించింది కాదు, తుని నుంచి అక్రమంగా తరలిస్తున్న లారీలని పట్టుబడ్డారని ఎక్కడ రాశారు? నక్కబిల్లి హైవేలో పట్టుకున్నారు. అంతే తప్ప ఎక్కడో వేరే చోట కానీ లేదంటే మేము చేస్తున్న దందాలు కానీ ప్రత్యేకంగా ఎక్కడ పట్టుకున్నది కాదు. దాన్ని పట్టుకొచ్చి నక్కబిల్లి మండలంలోనే పలా నాయకుల సంబంధం ఉందని ఆయన మీద ఆరోపణ చేయడం సబబు కాదు. ఆయన వ్యక్తిగత ఆరోపణ చేయడం కూడా సబబు కాదు. ఎందుకంటే ఈరోజు మా అధినాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు మేము కూడా ఎంతో బాధ్యతగా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ, అది మా సీఎం కానీ గ్రామ కార్యకర్త వరకు కూడా ఒకటే సెక్షన్గా మేము అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకుడు అంత నిబద్ధతగా పనిచేస్తున్నారు. మా హోంమంత్రి గారు అనిత మేడం గారు కూడా అంతే నిబద్ధతగా పనిచేస్తున్నారు. ఆవిడ 2024 హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదలు ఒకటే మా అందరికి పలు మార్లు మీటింగ్ మీతో పాటుగా ఆ మీటింగ్ మీరు కూడా హాజరైన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మా అధికారులతో కూడా ఎన్నోసార్లు పోలీసు అధికారులతో కూడా మాతో కూర్చోబెట్టి మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా బీసీ వర్గాలను అవమానించారంటూ రాజకీయ రచ్చ చేస్తున్న బీసీ సంఘ నాయకుడు పెత్తనశెట్టి వెంకటేశ్వరరావుకు వైసీపీ బీసీ ఎస్సీ నాయకులు కౌంటర్ ఇచ్చారు. వైసీపీలో ఉంటూనే కొంతమంది కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అలాంటి వారిని మాత్రమే దాడిశెట్టి రాజా హెచ్చరించారని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు వక్రీకరించి బీసీలను అవమానించారంటూ రాజా ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం సరికాదని, వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు పెద్దపీట వేసిన దాడిశెట్టి రాజా అన్ని వర్గాలను సమానంగా చూస్తూ రాజకీయ పదవులు కల్పించారని పేర్కొన్నారు. పదవులు అనుభవించి ఇప్పుడు ఆయనపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న దాడిశెట్టి రాజాపై కుట్ర రాజకీయాలు చేస్తే ప్రజల ముందు ఎండగడతామని హెచ్చరించారు. బీసీల పేరుతో వ్యక్తిగత రాజకీయాలు చేయడం మానుకోవాలని, రాజా ఇంటి ముట్టడికి పిలుపునిచ్చే ముందు క్షేత్రస్థాయిలో ప్రజల మద్దతు ఏంటో తెలుసుకోవాలని వైసీపీ బీసీ ఎస్సీ నాయకులు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లంకా కృపానందం, మాది లోవకొత్తూరు గ్రామం. నేను సుమారుగా ఒక 2014 నుంచి దాడిశెట్టి రాజా గారు వెంట నడుస్తున్నాను. ఆయన కోసం నాకు తెలుసు. ఈ మధ్యకాలంలో ఎవరో ఒకరు ఆ వెంకటేశ్వరరావు ఆయన ఎక్కడి నుంచో పక్క నుంచి వచ్చి ఇక్కడ ఏదో బీసీల కోసం ఎస్సీల కోసం గొప్ప సేవలు చేసినట్టు గొప్ప ఏదో వాళ్ళ కష్టాలు వస్తే తీర్చేసిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. బాబు వెంకటేశ్వరరావు గారు, మీ వెనక ఎవరున్నారో మాకు తెలుసు. మీరు పోరాటం చేయాలనుకుంటే ఫస్ట్ అధికారంలో ఉండి ప్రజలకు హామీలు ఇచ్చారు చూసారా, ఎస్సీ బీసీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్స్ ఇస్తామని వాళ్ళని ప్రశ్నించాలి. బీసీలకి ఎస్సీలకి న్యాయం చేయాలి, అది చెయ్యాలి. అంతేగాని మీ వెనకాల ఎవరో ఒక వ్యక్తి ఈ వైఎస్ఆర్సీపీ ముసుగులో ఉండి ఏమండి మీరు మీ వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు, కృష్ణ గారు వెనకాల నుండి నడిపిస్తున్నారని మాకు క్లియర్గా అర్థమవుతుంది. యనమల కృష్ణ గారు, మీరు పార్టీ పేరు ఎత్తుకొని పార్టీని అన్యాయం చేస్తున్నారు. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఫోటో తీసుకొని ఇక్కడికి వచ్చేసి నేను వైఎస్ఆర్సీపీ కాదండి. పార్టీకి కష్టం అంటే దాడిశెట్టి రాజా గారు ఈ రోజు నుంచి కాదు, మేము 2014లో నేను జడ్పీటీసీ, నా భార్య జడ్పీటీసీగా అవకాశం ఇచ్చారు. నేను ఒక ఎస్సీ కులస్తుడికి చెందిన వాళ్ళం మేమందరం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు మేము రాజా గారితో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఆయన కారులో ప్రయాణం చేస్తూ ఉంటాం, ఆయనతో మేము కలిసి భోజనం చేస్తూ ఉంటాం. ఇదే దాడిశెట్టి రాజా గారు. మీరు బీసీ అంటున్నారు చూసారా, ఇదే బీసీ కులానికి చెందిన చెట్టుపల్లిలు మా గ్రామంలో నూకాలమ్మ గుడి కట్టుకుంటే ఇదే వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళారు. ఏంటి గుడి ఓపెనింగ్కి వెళ్తే
వెళ్ళి కబురు చెప్పడానికి వెళ్ళిన వ్యక్తుల దగ్గర లంచం అడిగాడు ఈయన. ఇదే దాడిశెట్టి రాజా గారు అదే గుడికి ₹1,00,000 క్యాష్ ఆయన ఓన్ క్యాష్ డొనేషన్ ఇచ్చి 14 సెంట్ల స్థలం ఇచ్చి గుడిని గొప్పగా నిర్మించి వాళ్ళకి ఇచ్చారు. అది 30 సంవత్సరాల మీడియా సోదరులకు అందరికీ మా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 10 రోజుల క్రితం పెత్తంశెట్టి వెంకటేశ్వరరావు గారు అనే వ్యక్తి మా జిల్లా ప్రెసిడెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి అలాగే మాజీ మంత్రివర్యులైన దాడిశెట్టి రాజా గారి మీద మా బీసీలని కిందపరిచి మాట్లాడారు, తోలు తీస్తాం తొక్క తీస్తాం అనే మాటలు మాట్లాడారు అని చెప్పేసి కాకినాడ జిల్లా అంతా కొన్ని గ్రామాలు తిరుగుతూ ఈ వెంకటేశ్వరరావు గారు దాడిశెట్టి రాజా గారికి అహంభావం, మన బీసీలందరినీ కూడా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమస్య అని బీసీ గ్రామాల దగ్గరికి వెళ్ళి అందరినీ అడగటం జరుగుతుంది. అయ్యా వెంకటేశ్వరరావు గారు, దాడిశెట్టి రాజా గారి గురించి మీకు ఏం తెలుసు? అసలు మీరేటి? నువ్వు తెలుగు జనతా పార్టీ అనే పార్టీ పెట్టిన అధ్యక్షుడు, నీకు బీసీలకు సంబంధం ఏంటి? ఒక పార్టీ పెట్టుకున్నవాడు పార్టీగానే వ్యవహారం చేసుకోవాలి. ఇదేమన్నా బీసీల పార్టీయా? బీసీల పార్టీ ఏం కాదు కదా. బీసీల గురించి నువ్వు మాట్లాడడానికి, బీసీల గురించి ఎప్పుడు కూడా దాడిశెట్టి రాజా గారు ఎప్పుడు కూడా తప్పుడుగా మాట్లాడలేదు. 2011 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభంగా నుండి ఆయన అంటున్నది అందరూ కూడా బీసీలమే, మాకు పదవులు ఇచ్చింది, టౌన్ అధ్యక్షుడిగాను అలాగే మండల అధ్యక్షుడిగాను జిల్లా పదవుల్లో కూడా మా బీసీ సోదరులనే ఆయన ఎప్పుడూ ముందెట్టాడు. ఈ నిజవర్గంలో 1,20,000 మంది బీసీలు ఉన్నాం. ఈ బీసీలంతా రాజా వెనకాలే ఉన్నాం, దాడిశెట్టి రాజా వెనకాలే ఉంటాం కూడా. ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టు ఆ రోజు కాపునాడు కేసుల్లో మా బీసీ సోదరులు, కాపు సోదరులందరూ కలిపి మా బీసీ సోదరుల సహకారం అడిగితే మేమంతా బీసీలు అంతా కలిపి మేము ఆ రోజు కాపునాడు ఉద్యమంలో పాల్గొంటే మా మీద కేసులు పెట్టారు. ఇలా మా శ్రీని అన్నట్టుగా కేసులు పెడితే మమ్మల్ని అందరిని ఆదుకున్నది మా దాడిశెట్టి రాజా. మేమందరం బీసీలమే, కులమతాలు చూడకుండా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ మా అందరి మీద, అన్ని జాతుల మీద, అన్ని కులాల మీద ఉన్నటువంటి మా తున్నిజవర్గంలో ఉన్న కులాలు అందరూ కూడా వెలమ అవునే, యాదవ్ అవునే, కిసరమేళ అవునే, చెట్టిబల్జీలు అవునే, గవర్లు అవునే, పిరికీలు అవునే, గవర్లు అవునే, అన్ని కులాల మీద, అన్ని జాతుల మీద, రజకుల మీద, సాకల మీద, మంగళ మీద అందరూ. అందరికీ నమస్కారం. ఈరోజు తుని నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా గారి మీద జరుగుతున్నటువంటి ఈ బీసీలు వ్యతిరేకనే ముద్ర వేసి ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు అందరం కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే దాడిశెట్టి రాజా గారి గురించి పెత్తంశెట్టి వెంకటేశ్వరరావు అనే ఒక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. నేను బీసీ నాయకుడిని, ఈ బీసీకి కులానికి మొత్తానికి నేనే పెద్ద అన్నని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ దాడిశెట్టి రాజా గారి గురించి ఆయనకి ఏం తెలుసు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి ఏ పదవి వచ్చినా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వస్తే బీసీ కులానికి ఇచ్చారు, చైర్మన్ పోస్టులు వస్తే బీసీ కులానికి ఇచ్చారు, ఏఎంసీ చైర్మన్ వస్తే బీసీ కులానికి ఇచ్చారు. పెద్ద పదవులు ఏ వచ్చినా ఏదో ఒక బీసీ కులంలో ఏదో వర్గానికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే, రాజా గారి గురించి మాట్లాడుకుంటే ఎవరికి కష్టం వచ్చినా అది కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా ఆయన్ని ఎంత ఖర్చు అయినా పెట్టి ఖర్చు వెచ్చించి ప్రాణాలకు కాపాడి తీసుకొచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ తెలియకుండా ఎవరో ప్రోద్బలంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆయన జగన్ గారిని తిడుతున్నారు, ఈ కాకినాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరి నాయకులను తిడుతున్నారు. అయినా అసలు సంబంధం లేని వ్యక్తి మా నాయకుడి గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ముందు ఎందుకంటే మాకు కూడా ఛాలెంజ్ చేసే విధానం తెలుసు. మాకు మీరు వచ్చి రాజాగారి ఇల్లు ముట్టడిస్తారంటే మేము గాజులు వేసుకుని తిరగలేదు. ఇక్కడ మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజాగారు మన సమన్వయం పాటిందాం, కంగారు పడొద్దని చెప్పడం వల్ల మా నాయకులందరూ కొంచెం ఆగారు. మీరు 23 ఏదో చెప్తున్నారు, రాజాగారి గురించి ముందు చర్చించండి,
బీసీలు మేము మా నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు ఎవరైనా సరే ఇప్పుడు మేము పదవుల్లో ఉన్నప్పుడు నేను ఎంపీపీగా. మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు. ఈ నెల 7వ తారీఖున తొండంగి మండలంలో జరిగినటువంటి ఒక ధర్నాలో గౌరవనీయులు శ్రీ దాడిశెట్టి రాజయ్య గారు మాట్లాడిన మాటలు కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, పార్టీలో ఉంటూ తప్పుడు రాజకీయాలు చేస్తే వాళ్ళని తోలు తీస్తానని అన్నారు. దీనికి అంటే నాకు కొంచెం సంస్కారం అడ్డొస్తుంది. ఆయన పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు ఆయన బలానికి చాలా బలంగా ఉన్నాడు, కానీ ఆయనకు బుర్ర చాలా తక్కువగా అనిపిస్తుంది నాకు. అతను ఒక రాజకీయ పార్టీ పెట్టి అతను కులాల కోసం పోరాటం చేస్తాను అంటున్నాడు. అయ్యా వెంకటేశ్వరరావు, మీరు ఇన్ని రోజుల కాలంలో ఏ కులాల కోసం పోరాటం చేశారు, ఎక్కడెక్కడ మీరు ఎంత కలెక్షన్ చేశారు అనేది కూడా మా నోటీసులో ఉంది, మేము తెలియజేయగలుగుతాం కూడా. అయితే వెంకటేశ్వరరావు, మీరు మీ పార్టీ ఒక కుల పార్టీయా లేకపోతే ఒక రాజకీయ పార్టీయా? అయితే మీకు స్క్రిప్ట్లు బాగానే అందిస్తున్నారు, కానీ ఆ రాజనాలు కూడా బుర్ర తక్కువ అని చెప్పేసి నా అభిప్రాయం. ఏం మాట్లాడారు సారు రాజయ్య గారు, ఏం మాట్లాడారు? మీరు దాన్ని ఏం మాట్లాడుతున్నారు? మా పార్టీలో అంతర్గత విషయాలు చాలా ఉంటాయి, మేము చాలా మాట్లాడుకుంటాం. మీకు అవసరం ఏంటి? మీరు అదే పార్టీలు అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎందుకు మీరు ప్రశ్నించలేకపోతున్నారు? ఎంతోమంది బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు ఎంతోమంది బాధపడుతున్నారు. నా సోదరులు బీసీ సోదరులు ఎన్నో సమస్యలపై బాధపడుతున్నారు. వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళకి ఎవరికైనా మీరు సహకారం అందించారా? మీరు సహకారం చేశారా? అయితే గతంలో మీరు తీసుకున్నటువంటి నగదు రూపంలో అయితే కానీ వేరే రూపంలో తీసుకున్నటువంటి కొన్ని విషయాలు మీకు ముందుకు ఉంచుతాను. దీపావళిలోనే ఒక బీసీ సోదరుడు ఇల్లు లాక్కున్నారని చెప్పేసి మీరు వచ్చి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి 1,50,000 రూపాయలు పట్టుకెళ్ళిపోయారు. అది మాకు తెలిసిన విషయమే. అలాగే చేప్రోల్లో జైల్లో ఆ వ్యక్తి చనిపోతే మీకు న్యాయం చేస్తానని చెప్పేసి 4 లక్షల రూపాయలు ఆ వ్యక్తుల దగ్గర పట్టుకెళ్తే ఈరోజు వాళ్ళు జైలు పాలయ్యి సుమారు 7 జైలు శిక్ష పడిన విషయాలు కూడా మా నోటీసులో ఉన్నాయి. అయ్యా, చిరు వ్యాపారులకు తాను అన్ని విధాలుగా అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురంలో రామోజు వెంకట సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన పారగాన్ షూ మార్ట్ను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొజ్జా సతీష్, కొరుప్రోలు శ్రీను, పిల్లి చిన్న, ఆలం దొరబాబు, వియ్యపు రామన్నరాజు, నెక్కల సత్యనారాయణ, మట్టా గణేష్, పిఎస్ఎన్ మూర్తి, నూతటి ప్రకాష్ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు పారగాన్ షూ మార్ట్ మాకు చిరకాల మిత్రులు రామోజీ సత్యనారాయణమూర్తి గారు పిఠాపురంలో ప్రారంభించారు. మన పిఠాపురం వాస్తవ్యులు మన వాళ్ళు అందరూ కూడా ఈ షాప్ని ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటారు. పిఠాపురం టౌన్ కూడా అభివృద్ధి బాగా జరిగింది. షాపులు కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి, అందుకనే కొత్తగా పారగాన్ షాప్ ఆయన పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మా మిత్రులకి అభినందనలు తెలియజేస్తూ వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. పిఠాపురం మహారాజా ఆశయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి తెలిపారు. పిఠాపురం మహారాజా శ్రీ సంస్థానం ద్వారా పిఠాపురం పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి, జనసేన పార్టీ 5 మెన్ కమిటీ సభ్యులు ఓదిరి కిషోర్, పిఠాపురం మహారాజా కుమారులు రామరత్నరావు బహదూర్ హాజరయ్యారు. ముందుగా సంస్థానం ఈఓ శివ ఈ ఉచిత భోజన కార్యక్రమంపై వివరించారు. అదేవిధంగా రాజా రామరత్నారావును
బహదూర్ను తుమ్మల రామస్వామి ఓదూరి కిషోర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామరత్నారావు బహదూర్ తుమ్మల రామస్వామి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఓదూరి కిషోర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, ఈవో సౌజన్య ప్రభాకర్, ఈవో ధనలక్ష్మి, పాలిటెక్నిక్ మున్సిపల్ ప్రిన్సిపల్ మాణిక్యరావు, ఓదూరి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ఓలెటి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి, దానం లాజర్ బాబు, పెంకె జగదీష్, అల్లవరపు నగేష్, కొర్రుపల్లి శ్రీను, మస్కపల్లి రాజా, రాయవరపు తిరుమలరావు, వరద సత్యబాబు, గుత్తుల రామకృష్ణ, పల్నాటి మధు, సూర్యప్రకాశ్రావు, కొండపూడి శివ, పసుపులెట్టి సత్యబాబు, గరగ వీరబాబు, బుర్రి మురళీధర్రావు, అల్లుబైన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మా తాత ముత్తాతల మరి వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లి వాళ్ళే నిజమైన రాచరికానికి వారసులు అని నా ఉద్దేశం. తండ్రికి భోజనం పెట్టిన వాడే నిజమైన పుత్రుడు. అందుకని ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నిజాయితీ గల ఈవోలు, శివగారు లాంటి వారు, తర్వాత మన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గారు, అందరికన్నా ముఖ్యులు, ఎవరు ఏమన్నా ఎంతమంది పార్టీలు ఇచ్చినా పిఠాపురం రాజవంశం గురించి దాని పేరు పొందిన వాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళే. ఒకే ఒక వ్యక్తి ఆయన పరిచయం లేకపోయినా మీడియా ద్వారా ట్రిబ్యూట్స్ పే చేసినటువంటి మహానుభావుడు ఎవరు ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్తున్నాను. మరొక విషయం ఏంటంటే అలనాటి వైభవం కలమాత్ర సౌరభం, పొలకించు ఈ భవం తలచి తలచి ఆ అనుభవం అని నా నిర్వచనం. ఆనాటి ఆ మర్యాదలు అవి ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ వారి యొక్క దాన ధర్మాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన వేదికైనటువంటి పెద్దలు అందరికీ కూడా నా శిరస్సు వంచి నేను వారికి నమస్కృతులు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన అవకాశం చేస్తున్నాం. ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే పిఠాపురం అనేది మన చరిత్రలో, మనకి తెలిసిన చరిత్రలో మారుమోగడానికి కారణం ఏంటంటే, నాకు తెలిసిన వరకు ఇద్దరు వ్యక్తులండి. గతంలో పిఠాపురం రాజావారు, అలానే ఇప్పట్లో మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే గతంలో మన పుస్తకాల్లో మనం చదువుకున్నాం, పిఠాపురం రాజావారు దాన ధర్మాలు చేశారట, పిఠాపురం రాజా కాలేజ్ ఇచ్చారట, పిఆర్ కాలేజ్ కాకినాడ, ఈ ఆశలన్నీ కూడా రాజావారి. ఇవన్నీ కూడా చూసాం ఆయన దాన ధర్మాలు. దానికి ఉదాహరణ ఈ రోజు భోజనాలు కూడా ఈ సత్రం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా సంతోషం. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధనాలకు మనం కూడా తోడ్పడాలని మా సపోర్ట్ ఎప్పుడు కూడా, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది. దానికి ఉదాహరణ మన నియోజకవర్గంలో మన పిఠాపురం అనేది ఇంత మారుమోగడానికి కారణం నేను రెండు వ్యక్తులు అని చెప్తున్నాం. మనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా అని మనం అది గుర్తుపెట్టుకోవాలని, ఇంత అభివృద్ధి చేస్తున్న ఆ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నాటి మహారాజు గారు పేద విద్యార్థులకి అండగా ఉండాలి. ఇందాక రాజు గారు చెప్పారు, ఎక్కడైతే సరస్వతి పూజింపబడుతుందో, ఎక్కడైతే సరస్వతి ఆరాధింపబడుతుందో అక్కడ మహాభాగ్యం మరి సిరి సంపదలు తొలతొగుతాయనేటువంటిది మన రాజుగారు చెప్పే విధంగా మీరందరూ కూడా ఆ సరస్వతిని నిత్యం కొలుస్తూ, మరి మీకు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారు చెప్పేటువంటి పాఠాలు చక్కగా విని మీ బంగారు భవిష్యత్తుని మీరే నిర్మించుకోవాలి. మీ బంగారు భవిష్యత్తుకి తోడుగా మన పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు తోడుగా ఉండటం మరొక అదృష్టం కూడా మీరు అందరూ భావించాలి. మీకు ఈ రోజు ఎక్కడా లేని విధంగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని రకాలుగా మీకు ఇక్కడ సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. ఈ పిఠాపురం నియోజకవర్గాల్లో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని స్ఫూర్తిగా చేసుకుని మీరందరూ కూడా మరి ముందు వరుసలో ఈ రాష్ట్రంలోనే చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలని మనసా వాచా కోరుకుంటూ, అలాగే ఏదైతే ఈ మధ్యాహ్న అన్న భోజనం పథకం సుమారు ఈ పాలిటెక్నిక్ కాలేజీలో
100 మందికి ఏవైతే మీ ప్రిన్సిపల్ గారు లిస్ట్ ఇచ్చారో వారందరికీ శ్రీ సంస్థ ఆధ్వర్యంలో అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే వరకు కూడా మీకు మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నారు. మీరు ఇటువంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ అందరూ కూడా సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుకుంటూ, అలాగే ఈ రోజు ఈ శ్రీ సంస్థానానికి పవన్ కళ్యాణ్ గారు కూడా 40 లక్షల రూపాయలు శ్రీ సంస్థానాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. గ్రాంట్ అనేటువంటి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ప్రతి దాన్ని కూడా కుటుంబం మంచి ప్రవర్తన చెందినప్పుడే సమాజం తద్వారా దేశం పరివర్తన సాధ్యమవుతుందని, చిన్నా భిన్నమైపోతున్న కుటుంబ వ్యవస్థను చక్కదిద్దాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కుటుంబ ప్రబోధన్ అనే కార్యక్రమాన్ని ఇంటింటికి నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ గోదావరి విభాగ్ ప్రముఖ్ పి రామచంద్రరావు పేర్కొన్నారు. పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడారు. కుటుంబ ప్రబోధన్ కార్యక్రమానికి సంబంధించిన భరతమాత చిత్రపటాన్ని, భరతమాత పూజా విధానం తెలిపే పుస్తకాన్ని గ్రంథాలయ సభ్యులు కొండపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ కు అందజేశారు. బంకిం చంద్ర చటర్జీ రాసినటువంటి వందే మాతర గీతంలో చటర్జీ గారు వర్ణించినటువంటిగా ఒక భరతమాతని ఆనాడు ఒక దుర్గాదేవిగా, ఒక లక్ష్మీదేవిగా, ఒక సరస్వతీదేవిగా వర్ణించి మన భారతమాతని మనం శక్తి స్వరూపిణిగా మనం చేస్తాం. అటువంటి భరతమాత యొక్క పూజలు ఇంటింటా జరగాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున ఇంటింటికి భరతమాత పూజలు జరిపేటువంటి విధానాన్ని తెలియజేస్తూ, ఎందుకు మన భరతమాత పూజను చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో మీకు అందరికీ ఒక చిన్న విన్నపాన్ని తెలియజేస్తున్నాను. ఆనాడు ప్రతి ఇంటా కూడా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు మనకి స్వతంత్రాన్ని కోల్పోయాం. కానీ మళ్ళీ మనం అందరం పోరాడి స్వతంత్రాన్ని అయితే తెచ్చుకున్నాం. గత 75 సంవత్సరాల నుంచి యొక్క ఈనాటి పరిస్థితులు ఆలోచిస్తుంటే చాలా విభిన్నమైనటువంటి మార్పులు వస్తున్నాయి. దానివల్ల అందరూ కూడా చెప్తూ ఉంటారు, మా పిల్లలు మా మాట వింటలేదండి, పెద్దలు మేము చెప్పినట్టు నడవట్లేదండి అని చెప్పి పెద్దల్ని పిల్లల్ని కూడా తృణీకరించేటువంటి వ్యవస్థ ఏర్పడింది. పెద్దలందరినీ కూడా వృద్ధాశ్రమంలోను, పిల్లల్ని హాస్టల్లోనూ వేసేటువంటి సాంప్రదాయం వచ్చింది. కాబట్టి ఈనాడు ఇది తప్పు అది ఒప్పు అని చెప్పగలిగినటువంటి పెద్దలు ఈనాడు మనకి కరువైపోయారు. అందువల్లనే ఆర్ఎస్ఎస్లో ఈ కుటుంబ ప్రబోధన ద్వారా, ఈ భరతమాత పూజల ద్వారా ఇంటింటికి వెళ్ళి భరతమాతని యొక్క స్మరించుకుంటూ భరతమాత పూజ పేరుతోటి మనం అందరం కూడా కుటుంబాలు సఖ్యతగా ఉండాలి, కుటుంబంలో అందరూ కూడా సఖ్యతగా ఉండాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి వ్యవహారాలు చేసుకోవాలి. ఎప్పుడైతే మనుషులైతే ఉంటున్నారు కానీ మనసులు మాత్రం వేరే వేరే ఉంటున్నాయి. మనకి అతి భయంకరమైనటువంటిది ఈనాడు మన అందరి మధ్యలోకి వచ్చినట్టు ఒక భయంకరమైనటువంటి కరోనా కాల ప్రమాదమైనటువంటి ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మనుషులు మాట్లాడుకోవడం మానేశారు, దగ్గర వాడితో మాట్లాడడం మానేశారు, దూరస్తులతో మాట్లాడుకోవడం. దీనివల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ఇవాళ తప్పు జరుగుతోంది కానీ తప్పని చెప్పగలిగినటువంటి ధైర్యం తల్లిదండ్రులకి లేదు, ఉపాధ్యాయుడికి లేదు, సమాజంలో ఉండేటువంటి ఎవరికి. కందుకూరు ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరిని చూసినా కంప్యూటర్కు సంబంధించిన బీటెక్ కోర్సుల వైపే నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని, ఈ పరిస్థితికి ఇంజనీరింగ్ కాలేజీలు సృష్టిస్తున్న వాతావరణం కూడా ఒక ముఖ్య కారణమని, ఫీజు రియంబర్స్మెంట్స్ ఉంది, తల్లిదండ్రులకు పెద్దగా ఖర్చుండదనే కోణంలో విద్యార్థులను ఆకర్షించి వారి వ్యక్తిగత సామర్థ్యం, ఆసక్తి, భవిష్యత్తు అవకాశాలను సరిగ్గా అంచనా వేయకుండానే పెద్ద సంఖ్యలో యువతను ఒకే రకమైన కంప్యూటర్ కోర్సుల వైపు నెడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ నేతి మహేశ్వరరావు అన్నారు. కందుకూరు ప్రాంతంలో ముఖ్యంగా నేను గమనించిన దాన్ని బట్టి దారుణమైన పరిస్థితి గ్రామాల్లో. వలస ఒక విధంగా ఉంది, రెండోది వ్యవసాయం వైపు యువత లేదు, మూడోది యువత మొత్తాన్ని తీసుకెళ్లి బీటెక్ కాలేజీలన్నీ కూడా కంప్యూటర్ చుట్టూ తిరిగే కోర్సు వైపు పడేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దారుణంగా ఉంది. ఒక 420 వచ్చిన పిల్లోని కూడా కంప్యూటర్ సైన్స్ చేర్పిస్తున్నారంటే ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతా ఉంది. 500, 600 మొత్తం వాళ్ళకి అసలు ఏమి తెలియదు. సో ఫ్రీ సీట్ గవర్నమెంట్ ఫ్రీ రింబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి సో సీట్లు ఫిల్ చేయాలన్న కోణంలో తీసుకెళ్తున్న దుర్మార్గం చరిత్ర కందుకూరు ప్రాంతాలు కనపడతా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ముఖ్యంగా ఆటోమేషన్ వల్ల ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ జాబులు పోతున్న పరిస్థితి ఒకవైపు, అలాగే ఉన్నోళ్ళు ఎవరన్నా 15 గంటలు పనిచేస్తూ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు రెండో వైపు. మూడో వైపు వచ్చే 2030కి టోటల్ ఆటోమేషన్ అవుతుంది, సో కోడింగ్ జాబ్స్ అవసరం లేదని చెప్తున్న ఈ పరిస్థితుల్లో కూడా
మరీ అదే పనిగా మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా తీసుకెళ్లి పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడే పడేసిన పరిస్థితి. అంటే అవసరమైన ఏ కోర్సుకు లేరు. అంటే బీటెక్ సివిల్ ఇంజనీర్ జాయిన్ అయిన వాళ్ళు లేరు, కెమికల్ లేరు, మెకానికల్ లేరు, పోనీ కామర్స్ కోర్స్ సైడ్ వచ్చిన వాళ్ళు లేరు, అగ్రికల్చర్ బీఎస్సీ సైడ్ వచ్చిన వాళ్ళు లేరు. మొత్తం తీసుకెళ్లి బీటెక్ కంప్యూటర్ రిలేటెడ్ పడేస్తున్న పరిస్థితి. పేరెంట్స్ కూడా కూడా ఎక్సర్సైజ్ చేయకుండా సో వాళ్ళని నమ్మే విధానం, బీటెక్ చేయకపోతే ఎలా అన్న విధానం వెళ్తున్న పరిస్థితి. అంటే ఎంత డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ క్రియేట్ చేశారో మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటున్నది పేరెంట్స్కి, మీ 4 ఏళ్ళ తర్వాత పిల్లోడికి ఉద్యోగం రాక మళ్ళీ వెనక రాలేక పోనీ సో ఫర్దర్గా అమీర్పేటలో కోచింగ్ నేర్చుకుంటూ ఎంత ప్రెజర్ పడతాడు, ఎంత ఇబ్బంది పడతాడు. దానికంటే ఊళ్ళో 10 ఎకరాలు ఉన్నప్పుడు హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ కొంత ఆధునిక వ్యవసాయం చేసే విధానం బాగానే ఉంటుంది. లేదు అలా కాదు, కొంత తక్కువ 700-800 ఉన్న పిల్లల్ని బీకామ్ కోర్సులు లేదా వ్యవసాయం ఇంట్రెస్ట్ ఉంటే అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సు కానీ లేదా లా చేర్పిండి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒక్క బీటెక్ కంప్యూటర్ సైన్స్ దాని చుట్టే మీరు తిరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాలి, కొంత టైం స్పెండ్ చేయండి పిల్లల గురించి. ఓ బట్ట లేదా ఏదైనా కొనడానికి షాప్కి వెళ్ళి ఇన్ని షాపులు తిరిగే మన పిల్లోడిని ఏ కోర్సు చేర్పించాలి, వాడు భవిష్యత్తు ఎలా ఉండాలనేది మినిమం ఎక్సర్సైజ్ కూడా చేయట్లేదు అనేది అర్థమవుతుంది. అవేళ చేయండి. మార్కెట్లో ఉన్న అన్ని కోర్సులు కూడా అర్థం చేసుకుని ఆ వైపుగా పిల్లల్ని మళ్లించదని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అనంతరం 26 కోట్ల వ్యయంతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనంను ప్రారంభించారు. మొత్తం 52.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 2 భవనాల ద్వారా అన్నప్రసాదం, మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్, నిల్వ, పంపిణీ మరింత సమర్థవంతంగా నిర్వహించుకున్న సిబ్బంది ఒకేసారి 800 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించేలా కనకదుర్గ అన్నప్రసాద సదనంలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన డిఏలు, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా పీఆర్సీ వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం కాకినాడ జిల్లా పిఠాపురం ఉపాధ్యక్షుడు రత్నరాజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిఠాపురం తాలూకా యూనిట్ సమావేశం పిఠాపురం యూనిట్ అధ్యక్షుడు గెద్దాడ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులు రత్నరాజు, జ్యోతుల రాంబాబు, కల్పన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం రత్నరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రావు, రాధాకృష్ణ, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డిఏ రత్నరాజ్, కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ని. ఈరోజు పిఠాపురం తాలూకాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ భోజన విరామ సమయానికి సంబంధించినటువంటి సమావేశానికి రావడం జరిగింది. ప్రధానముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘముగా నేటి ప్రభుత్వాన్ని మేము బ్రతిమలాడుతూ వేడుకుంటూ మేము విన్నవించుకుంటున్న ప్రధానమైన అంశం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి మా యొక్క ఆర్థిక బకాయిలన్నింటినీ కూడా సకాలంలో రిలీజ్ చేయమని అడుగుతున్నాం. ఇంచుమించు లేదంటే 5 నుంచి 6 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. సరెండర్ లీవ్స్ లేవు. సరెండర్ లీవ్స్ అన్నీ కూడా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మాకు ఈ ప్రభుత్వం మీద ఇప్పటికీ నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం మాకు మెరుగైనటువంటి పిఆర్సీ ప్రకటిస్తుందన్న నమ్మకం ఇప్పటికీ కూడా మాలో ఉంది. ఐఆర్ ఇస్తారనేటటువంటి ఆశాభావం ఉంది. కనుక ఐఆర్ని ప్రకటిస్తూ
మెరుగైన పిఆర్సీకి కమిషన్ వేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం, బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా అదియునుగాక గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా గౌరవ శాసనసభ్యులందరికీ, శాసన మండలి వారికి కూడా మేము మాకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏ రీతిగా పరిష్కరించాలి, ఏ రీతిగా దాని సమస్యని అడ్రస్ చేయాలన్న విషయాన్ని కూలంకుషంగా పిన్ టు పాయింట్ లిఖితపూర్వకమైనటువంటి ప్రతిదీ కూడా వారికి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మా యొక్క అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా తీసుకెళ్ళటం జరిగింది. కావున మాకు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నమ్మకాన్ని వమ్ము చేయనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గతంలో 42% అబౌవ్ మాకు పిఆర్సీ ప్రకటించినటువంటి దాఖలాలు ఈ చరిత్రలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా మాకు అదే నమ్మకం, అదే విశ్వాసంతో మేము ఉన్నాం. కనుక మేమైతే డిమాండ్ చేయట్లేదు, ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము, వేడుకుంటూ ఉన్నాము. మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు, సరెండర్ లీవులు, అలాగే ఐఆర్ని ప్రకటిస్తూ పిఆర్సీ కమిషన్ కూడా వేయమని ఈ సందర్భంగా కోరుకుంటూ వేడుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఆంధ్ర గనులు భూగర్భ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర వీరిని మర్యాదపూర్వకంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధరరావు మరియు పిఆర్ఓ పాలంకి జగ్గారావు గణపతి దర్శనం అనంతరం వేద పండితులతో వేద ఆశీర్వచనం గావించి శ్రీ స్వామివారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉన్నతాధికారులు, పోలీసులు వారు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదొక అంకరా మాధవ్. దేవి శతమూలా శతాంకురా సర్వగం హర్తు మే పాపం దూర్వాదుష్టప్యాభిశ్రీయచనో గృహే లక్ష్మీ సంపదశీలస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీలస్తు నిత్యమంగళాని భవంతు కర్పూరమంగళ నీరాజనం దర్శయామి ఇల్మనామదేవతి సబాంధవానాం శ్యామస్థైర్విజభయారోగ్య ఐశ్వర్యతా ఫలాప్రాప్తిరస్తు సప్త గోమహాలక్ష్మీ దేవత నిగ్రహకటాక్షలావారి పాపహారి పితాజన్మ కృత పాపానాం దినే దినే మానసం తదీయం అనంతరోతు సప్త గోమహాలక్ష్మీ దేవత అనుగ్రహకటాక్షిత ఫలాప్రాప్తిరస్తు ద్వారా దిగ్విజయితా ఫలాప్రాప్తిరస్తు. నేరాలు వారు చేసి నిందలు తమపై వేస్తున్నారని జనసేన నాయకుడు పెందుర్తి మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు గోరపల్లి సోమనాయుడు పేర్కొన్నారు.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం సౌభాగ్య రాయపూర్లోని ఆయన స్వగృహం నందు కూటమి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమనాయుడు మాట్లాడుతూ ఇటీవల తమపై వచ్చిన ఆరోపణలో నిజం లేదన్నారు. నిజాయితీతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటూ నిబద్ధత సేవా తత్పరతతో రాజకీయాలు చేస్తున్న తమపై బురద చల్లడం సరికదన్నారు. తమ సొంత నిధులతో కొనుగోలు చేసిన భూముల నందు ఇటీవల ఉప్పలపాటి రాజేష్ అనే ఆసామి రౌడీ మూగులతో దాడులు నిర్వహించి ఇక్కడి సన్నివేశాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారనే ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా నందు నివాసం ఉంటున్న అతడు ఎన్ఆర్ఐగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇదంతా తన రాజకీయ ఎదుగుదల చూడలేక ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారంగా పేర్కొన్నారు. సమావేశంలో స్థానికుడు సోమునాయుడు బంధువు వరుణ్ తేజ్ మాట్లాడుతూ తమకు ఈ ఆస్తులు సంక్రమించిన విధానం, సంబంధిత స్థలంలో జరిగిన సంఘటనల ఆధారంగా విపులంగా వివరించారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూనిగంటి కనకరాజు మాట్లాడుతూ వీటినన్నింటినీ ప్రతిపక్షాల రాజకీయ ఎత్తుగడగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకుడు దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఉప్పలపాటి రాజేష్ ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన చనిపోగానే 2020లో ఉప్పలపాటి శంకర్ గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్ పట్టుకొని మాది ఇంకా ల్యాండ్ ఉంది, మా చిన్నాన్నగారి ల్యాండ్ ఉంది, మా ల్యాండ్ ఇక్కడ వస్తుంది, మాది ఇదే ల్యాండ్ అని చెప్పేసి మాతో గొడవ పడ్డారు. వచ్చి గొడవ పట్టుగానే మేము అన్ని వెరిఫై చేసుకోక ఆయన ఇచ్చిన డాక్యుమెంట్ మేము ఇచ్చిన డాక్యుమెంట్ అన్ని వెరిఫై చేసుకోక 100% జెన్యున్గా మాదే ల్యాండ్. ఎవరైతే కోయిలోకి అందాడే రాజేంద్ర కుమార్ గారు ఉన్నారో వాళ్ళదే ల్యాండ్ 100% చేసుకున్నాడు సార్. ఎవరైతే శంకర్రాజు చనిపోయారో వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి 1% జీపే తీసుకొని మాతో గొడవకు వస్తున్నారు. గొడవకు వచ్చిన తర్వాత మేము ఎప్పుడైతే ఇంకా ఆయన రానకుండా మేము ఫెన్సింగ్ చేసి చేసుకున్నామో ఒక 2 రోజుల ముందు ఆయన ఏం చేశారంటే కిరాయి రౌడీలు లేడీస్ని ఒక 10 మందిని, ట్రాన్స్జెండర్స్ని ఒక 10 మందిని, అలాగే మేము ఒక మగవాళ్ళని ఒక 10 మందిని తీసుకొని సైట్లోకి వచ్చి హడావిడి చేశారు సార్. ఇవ్వండి ఎలాగనే మాతో గొడవపడి ఏం చేసుకుంటారో చేసుకొని మేము ఎలా చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి వీళ్ళందరినీ దింపేసిన తర్వాత మేము పెందుర్తి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మా ఫిర్యాదు మేము ఇచ్చాం సార్. ఇలా ఉప్పలపాటి రాజేష్ అన్న ఆయన మా మీదకి మా సైట్లోకి వెళ్ళకి వస్తున్నారు, మాకు వెళ్ళి అగ్రిమెంట్ ఉంది, ఇది 100% సైట్ అయిందే అని చెప్పేసి మీ సిఐ గారికి క్లారిటీ ఇచ్చాం సార్. అయితే ఆయన ఏం జరిగిందో సరుకులు కొన్ని 100 ఎకరాలకి అన్నింటిలో ఈ రికార్డులో ఈయన గొడవర్తి నారాయణ రాజులకి సంబంధం లేదు. మాత్రం 5 ఎకరాలు లేవుంటే అమ్మేశారు కదా. ఆ ఎక్స్టెంట్ ఇప్పుడు ఒక సెంట్ కూడా లేదు. అక్కడ చిన్న పాక వేసుకొని ఈ ల్యాండ్ అంతటికి ఒక వాచ్మెన్ ఉండేవాడు. ఇప్పుడు ఆ మనం తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ. అయితే విశాఖపట్నం కోర్టులో మనం ఇచ్చారు చూడండి, కోవిల కందాడ రాజేంద్ర కుమార్, పురుషోత్తం కుమార్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా హైకోర్టు జెంట్స్ ని గెలిపి సుమారు ఇచ్చాడంటే నాయకులు కలిపి ఎన్ఆర్ఐ లేట్ సార్ సైట్ ఆయన మా గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా అందరు దయచేసి ఏదైనా ప్రతి దానికి పరిశీలించి మా మీద దయచేసి అన్ని కూడా చేయాలని మరి కోరుకుంటాను. కాబట్టి ప్రెస్ మీట్ ఇవ్వాల్సి వచ్చింది. మా ఎమ్మెల్యే గారు కూడా ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను మార్కెట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే గారు అన్నానని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారి సంబంధం వ్యాపార రీతిగా ప్రతిదీ మేము 35 సంవత్సరాల పాటు వ్యాపారం చేస్తున్నాం. ఇప్పుడు ఎటువంటి చెప్పలేదు. ప్రతిదీ కూడా రికార్డెడ్గా 10 సార్లు పరిశీలించే మేము కొంటాం. లేకపోతే ఏ తగ్గు సైట్లు కూడా మాకు అనవసరమైన విషయం. మేము డబ్బులు పెట్టి మాకు అనవసరమైన ఇచ్చేసి మాకు టైం వేస్ట్ చేసుకోము. ఆయన ఏమున్నాయో డాక్యుమెంట్ పట్టుకొని వస్తే ఆయన డాక్యుమెంట్ ప్రకారంగా రెవెన్యూ వాళ్ళకి అబ్జెక్టర్ సిఏ గారు ఆయన రికార్డు ప్రకారంగా ఆయన స్థలం నమ్ముకుంటే ఆయన చూసుకుంటే మిగతాది ఆ రాజేంద్ర కుమార్ గారిది. ఆయన ఎంత మేర అంతవరకు ఈయన రైటు, మిగతాది ఆయన రైట్ లేదు కదా. ఆయన 100 ఎకరాలు ఉన్నాయి ఈరోజు. ఈయనకి ఏంటి సంబంధం? రాజేష్ గారికి మా మీద గారికి ఇచ్చేసారు అని చెప్పేసి ఆయన రైట్స్ కదా. ఆయన ఎంత ఉందో ఆయన సైట్ లేకపోతే అడగండి రాజేంద్ర కుమార్ గారిని, ఆయన చెప్తారు. అంతేకాని తప్ప కుమార్ గారు పెట్టారు. ఎవరు ఏమన్నారంటే 2-3 రోజుల్లో అంతా పరిశీలించే చెప్తాను, మీరు ఓకే పార్టీలు వెళ్ళొద్దు అని చెప్తున్నారు. దాన్ని బట్టి మేము ఓకే చేస్తాం. అందుకే దానివల్ల సర్వే చేసి ఆయన సైట్ ఎంత ఉందో ఆయనకి ఇచ్చి ఈ రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత ఉందో ఆయన సైట్, ఆయన మొత్తం టోటల్ కోర్టు సైట్ ఉంది ఆయన ఎక్స్టెంట్ ఆయనది. ఈయన ఎంత అమ్మారు అంతవరకే. ఎన్ఆర్ఐ కాదు ఇక్కడ విజయనగరంలో ఉంటాను. ఎన్ఆర్ఐ భూములు ఏముందో మీరు పరిశీలించి మీ మీడియా మిత్రుల్లో తెలుసుకొని చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
రాష్ట్ర వ్యాప్తంగా శ్రావణ మాస వరలక్ష్మి వ్రత మహోత్సవ వేడుకలు. శ్రావణ మాస వసంతోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు కనువిందు చేసిన పుష్పాలంకరణ. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న రవాణా శాఖ మంత్రి ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఉచిత బస్సు విధానంపై ఆరా తీసిన రాంప్రసాద్ రెడ్డి. తూరి మండలం కొత్త సూరారం గ్రామంలో వైభవంగా శ్రీ 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 పరదేశమ్మ అమ్మవారి 41వ జాతర మహోత్సవ వేడుకలు. జాతర వారోత్సవాల్లో భాగంగా 108 కలశాలతో పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న మహిళా భక్తులు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానన్న పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి. గత 30 సంవత్సరాలుగా పార్టీలో క్రమశిక్షణగా పనిచేస్తున్న నాపై అసత్య ఆరోపణలు తగవని హెచ్చరించిన వెంకటేష్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.